వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. పావి మెరుంగులు ముద్దుల నగములు శ్రీ వెంకటపతి చిత్తములు, తాముల పూతలు దర్పకు రాతలు ఆ విభు కూడిన లసములు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అత్యంత భక్తి ప్రపత్తులతో సమర్పిస్తున్నటువంటి రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభోగంగా జరుగుతున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధులైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఈ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన అన్నమయ్య కృతుల్ని ఆలపించుకుంటున్నాం. ఇప్పటి వరకు ప్రాచుర్యంలో లేనటువంటి సంకీర్తనల్ని ప్రేక్షకులకు చేరవేసే ఈ ప్రయత్నాన్ని అభినందించిన మీకు మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాల్టి ఈ సంచికని ప్రారంభిద్దాం. అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. మన అదృష్టం మేడసాని మోహన్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రావటం. కార్యక్రమానికి సాదర స్వాగతం గురుగారు మీకు. నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామాచారి గారికి కార్యక్రమానికి స్వాగతం. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ జోషి భట్ల గారికి కార్యక్రమానికి స్వాగతం. వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారికి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో వాద్య సహకారాన్ని అందిస్తున్న జమినీరావు గారికి, గురుప్రసాద్ గారికి స్వాగతం. స్వామివారి ప్రాశస్త్యం ఏమిటి అనేది అన్నమాచార్యుల వారు ద్వారా భక్తకోటికి అందరికీ తెలిసింది. అలాగే అన్నమాచార్యుల వారి గొప్పతనం, వారి సంకీర్తనలో ఉండేటువంటి మాధుర్యం ఇత్యాది విషయాలన్నీ కూడా గాయనీ గాయకుల ద్వారానే ప్రజల్లోకి చేరతాయి. అలా అత్యంత బరువు బాధ్యతలు మోస్తున్నటువంటి గాయనీ గాయకులందరికీ కార్యక్రమానికి స్వాగతం. ఆనవాయితీ ప్రకారం కార్యక్రమాన్ని ప్రారంభించటమే నా అదృష్టం. అది నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. నేను ఒక అన్నమయ్య కీర్తన ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించటం. మరి కీరవాణి గారు ఏ పాట పాడాలో కూడా చెప్తే ఆ పాటతో ప్రారంభం చేస్తాను. సునీత, మన ఆనవాయితీ ప్రకారం ప్రతి సంచికలోనూ ఒక్కొక్క మహానుభావుణ్ణి స్మరించుకుంటూ వారు స్వరపరిచిన కీర్తనతో ప్రారంభిస్తాం కాబట్టి ఈసారి నేదునూరి కృష్ణమూర్తి గారిని స్మరించుకుందాం. తప్పకుండా. నేదునూరి గారు స్వరపరిచినటువంటి పాట పాడడం అంటే సాహసంతో కూడినటువంటి విషయమే. ఆ సాహసాన్ని ఒడిగడుతున్నాను నేను. నన్ను ఆశీర్వదించండి. చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ
కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువంది పొడిదేమో చింతింపరే చెలులు కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన చెలువంది పొడిదేమో చింతింపరే చెలులు నలువున ప్రాణేశ్వరుపై నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకున చూపులు నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకున చూపులు నిలువున కిరుకగా అంటిన నెత్తురు కాదు కదా ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. ముద్దియ చిక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల ఒద్దికలాగులివేమో ఊహింపరే చెలులు ముద్దియ చిక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల ఒద్దికలాగులివేమో ఊహింపరే చెలులు గద్దరి తిరువేంకటపతి గద్దరి తిరువేంకటపతి కామిని వదనా భుజమున గద్దరి తిరువేంకటపతి కామిని వదనా భుజమున అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను.
చాలా అద్భుతంగా పాడావు సునీత. ఇంతవరకు అన్ని సంచికలను నువ్వు పాడిన అన్ని కీర్తనలోకి ఇది చాలా నచ్చింది నాకు. దీంట్లో విశేషం ఏంటంటే ఈ గురువుగారు మొట్టమొదట స్వరపరిచిన అన్నమయ్య కీర్తన నేదునూరి వారు. ఆయన చెప్పారు అది నాకు. సో చాలా ధన్యవాదాలయ్యావు ఈ సంచికలో ఆ పాట పాడి. చాలా సంతోషం. ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్ అని హిరణ్యకశిపుడు అహంకారంతో మాట్లాడితే ప్రహ్లాదుడు మాత్రం ఇందుగలడందు లేడను సందేహము వలదు అన్నారు. ఆ మాట ప్రకారమే శ్రీమన్నారాయణుడు ఉగ్ర నరసింహరూపం దాల్చారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించి లోక కళ్యాణం చేశాడు. సంహారం పూర్తయ్యాక ఆ ఉగ్రరూపాన్ని ఉపశమింపచేయటం కోసం లక్ష్మీదేవి నరసింహుడి చెంతకొచ్చిందట. ఆ సమయంలో సాగే ప్రణయ లీలా విన్యాసాల్ని అన్నమాచార్యులు వారు ఈ కీర్తనలో దర్శించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రామాచారి గారి అద్భుత స్వరకల్పనలో ఈ కీర్తనని ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను శ్రీమతి శ్రీనిధిని. పడగవద్దా బలువుడవైతేనే ప్రహ్లాద వరదా చలగి కొలువులోన సిక్కులు పడగవద్దా బలువుడవైతేనే ప్రహ్లాద వరదా. గుట్టుతో నిన్నావే కోరగీర నిట్టూరు పులు మీర నిత్తుర కన్నుల దేర గుట్టుతో నిన్నావే కోరగీర గట్టిగా నీ వాపెను కాగిలించి గట్టిగా నీ వాపెను కాగిలించి వదలక పట్టుకుండగా నవ్వేరు ప్రహ్లాద వరదా చెలగి కొలువులోన సిక్కులు పడగవత బలువుడవై
బలువుడవైతేనే ప్రహ్లాద వరదా. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్. ఇది పరమ భాగవతోత్తములైనటువంటి మహానుభావుల యొక్క పెద్ద జాబితా. ఇందులో 5 ఏండ్ల బాలుడైనటువంటి ప్రహ్లాదుని పేరు ప్రథమంగా కనిపిస్తూ ఉందంటే ఆయన భాగవతోత్తముల్లో భాగవతోత్తముడు. అంత భాగవతోత్తముడు ఎలా కాగలిగాడు అంటే ఏ నారదుని కోసమో పరాశరుడి కోసమో స్వామి అవతారం ధరించలేదు. ఒక్క ప్రహ్లాదుని కోసం మాత్రమే నృసింహావతారం ధరించినాడు. వీర రౌద్ర భయానక భీభత్సాది ఉద్వేగ రసాలతో కూడుకున్నటువంటి ఆ మహోగ్ర రూపం హిరణ్యకశిపుని సంహరించినా గాని ఉపశమింపలేదు. బ్రహ్మాదులు స్తోత్రం చేసినా స్వామి ప్రసన్నుడు కాలేదు. అయితే భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు మధురాతి మధురమైనటువంటి గానంతో స్వామిని స్తోత్రం చేసిన వెంటనే ప్రహ్లాదవరదుడై ప్రసన్నుడైనాడు. ఆ ధైర్యంతో అమ్మవారు లక్ష్మీదేవి స్వామి అంకసీమ అలంకరించింది. అమ్మవారు అంకసీమ అలంకరించగానే స్వామి లక్ష్మీ నృసింహుడైనాడు. ప్రహ్లాద వరదుడు ఉగ్ర నరసింహుడు ముందు, తరువాత ప్రహ్లాద వరదుడు, తరువాత లక్ష్మీ నృసింహుడు. లక్ష్మీ నృసింహుడైన వెంటనే ప్రణయ శృంగారమూర్తిగా మారిపోయాడు. ఆ కులువులోని వారు చెలికత్తెలు నవ్వుతూ ఉన్నా పరిహాసం చేస్తూ ఉన్న స్వామి మాత్రం నిరంకుశంగా నిరంతరాంతరాయంగా తన ప్రణయాన్ని తన శృంగార భావాన్ని హావభావాలను లక్ష్మీదేవిపై ప్రకాశింపజేస్తూ ఆ జీవనాయిక మనోహరుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ నృసింహుడే వెంకటాద్రిపై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడు. ఇటువంటి మధురాతి మధురమైనటువంటి శృంగార భావనతో వీరరౌద్ర భయానకమూర్తి అయినటువంటి నృసింహమూర్తిని కూడా శృంగార నాయకుని చేసి అన్నమయ్య అద్భుతంగా ఈ సంకీర్తనలో వర్ణించాడు. ఈ కీర్తనకి మీరు అనుకున్న రాగం చాలా సముచితంగా ఉందండి, సింహేంద్ర మధ్యం. ఎందుకంటే వేడిని చల్లార్చాలంటే ఆయనలోని పాపాన్ని చల్లార్చడం కోసం ఒక్కసారిగా ఆ భేదం చూపించకుండా ఆ వేడిని చూపిస్తూనే మెల్లిమెల్లిగా దాన్ని చల్లార్చడం అనేదానికి ఈ కరెక్ట్గా సరిపోయింది. ఇది కీరవాణిలో ఒక్క స్వరం అయితే దీనికి మీకు తెలిసే ఉండాలి, మధ్యమం మాత్రం మారితే చేత చాలా బాగుందండి, చక్కగా ఉంది. కానీ ఏమాత్రం కీరవాణి ఛాయలు ఉండవు ఇందులో. ఒక్క మధ్యమం మారినంత మాత్రాన చాలా ఎక్కడికో చాలా వ్యత్యాసం వస్తుంటుంది. చాలా చక్కగా పాడావు శ్రీనిధి. కర్ణాటక సంగీతం పాడడంలో నీకు తిరుగులేదని మరొకసారి నువ్వు నిరూపించుకున్నావు. గమకాలు అవి చాలా చక్కగా వచ్చినాయి. నేదునూరి కృష్ణమూర్తి గారు అంటూ ఉండేవారు, శ్రీనిధి అని ఒక అమ్మాయి ఉందండి, తనతో కొన్ని కీర్తనలు రికార్డ్ చేయాలి అని అన్నారంటేనే అదొక సర్టిఫికెట్. అది చాలా చక్కగా పాడావు. అపురూపమైన ఈ శృంగార కీర్తన రామాచారి గారి స్వరకల్పనలో శ్రీనిధి గాత్రంలో ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. ధర్మములాలా దైవములాలా నిర్మితము అతడే కాని నేనేమి నెరుగను. ఏమి చేయగవచ్చు ఇట్టుండు భాగ్యవశము ఆమనియో తాగోడే అక్కట చెనికి. ఏమి చేయగవచ్చు ఇట్టుండు భాగ్యవశము. చిత్తము కర్మము జీవుడు దేవుడు ఒత్తిన ఈ చేతలు కరివిగావు. ఇతడు చేసిన సీతలు ఎన్ని లేవు ఇల మీద. ఇతడు జగదేక గర్వితుడు అవును కాడు. నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే